హాయ్ గచ్యాగుట ఎపిసోడ్ 8 మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎపిసోడ్స్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. స్టార్టింగ్లోనే మనం ఇంతవరకు చూసినట్టు మిగతా క్లీనర్స్ అందరూ ఇక్కడికి వచ్చి రూడోని కాపాడతారు. అలాగే జబార్ కూడా ఇక్కడ నుండి పారిపోతాడు. ఆ తర్వాత వీళ్ళంతా కలిసి హెడ్ క్వార్టర్స్కి వస్తారు. రూడో బయట కూర్చొని చాలా కోపంగా కనిపిస్తాడు. ఎందుకంటే జబార్ గ్రీస్ ను దారుణంగా గాయపరిచాడు, కానీ రూడో మాత్రం ఏమీ చేయలేకపోయాడు అని. సరిగ్గా రెక్టో విషయంలో జరిగినట్టే ఇప్పుడు కూడా జరిగింది. తన జీవితాంతం ఇలాగే బలహీనంగా ఉండిపోతానా అని రూడో చాలా బాధపడతాడు. అప్పుడే ఇంజన్ తనకి నచ్చచెప్తూ, గ్రీస్ నీ ప్రాణాల్ని కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టాడని, నిన్ను కూడా తన తోటి క్లీనర్గా ఒక స్నేహితుడిగా అనుకున్నాడు కాబట్టే కాపాడాడని, అంతేగాని పైనుంచి వచ్చిన ఏదో ఒక స్పిరిట్ లాగా చూడలేదని వివరిస్తాడు. ఇదంతా సరే కానీ ఇప్పుడు లోపలికి వెళ్లి గ్రీస్ ని కలవమని చెప్తాడు. రూడో లోపలికి వెళ్లి చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే గ్రీస్ చాలా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చొని కనిపిస్తాడు. పైగా రూడో తన పవర్ ని ఆన్ చేసినందుకు చాలా పొగుడుతాడు. గ్రీస్ ఇంకా ఎలా బతికున్నాడని రూడోకి అస్సలు అర్థం కాదు. ఇంజన్ రూడోపై జోకులు వేస్తూ, నువ్వు గ్రీస్ చనిపోయాడు అనుకున్నావు కదా ఇంతసేపు అని చాలా కామెడీ చేస్తాడు. అందుకే నువ్వు మూడ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నావని వెక్కిరిస్తాడు. దానికి రూడో కోపంగా అరుస్తూ, ఆ జబార్ గాడు తన పంజాని గ్రీస్ ఛాతిలో గుండెలో అవతలి వైపు దూరేలా పొడిచాడు. అలాంటప్పుడు ఎవరైనా సావాల్సిందే అనుకుంటారు కదా, నేను కూడా అలాగే అనుకున్నాను అంటాడు. అప్పుడే గ్రీస్ నవ్వుతూ, ఇక్కడున్న మెడికల్ టీం వల్లే తన ప్రాణాలు బతికాయని, ముఖ్యంగా వాళ్ళ గ్రూప్లో ఉన్న ఏకైక హీలర్ అయిన హైసా వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్తాడు. గ్రీస్ ఆమెకు థ్యాంక్స్ చెప్తాడు, కానీ తను మాత్రం చాలా సిగ్గుపడుతుంది. తనకి సిగ్గు ఎక్కువ అన్నమాట. అలాగే ప్రతి సెకను తన పక్కనే ఉన్న ఫోన్లోకి కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఆ తర్వాత గ్రీస్ రూడోతో, జంకాతో కలిసి ఈరోజు మీరిద్దరు చాలా పనిచేశారని, మీ శత్రువు చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. ఇక ఆ తాయెత్తు గురించి ఎక్కువ ఆలోచించకు, అది నీకు ఉపయోగపడినందుకు నాకు సంతోషంగానే ఉంది, అది చాలు నాకు అంటాడు. అప్పుడే రూడో, గ్రీసు బ్రతుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అంటాడు. అప్పుడే ఇంజన్ మాట్లాడుతూ, ఇప్పుడు రైడర్స్ కూడా మనతో పగ తీర్చుకోవడం మొదలు పెట్టారని, కాబట్టి ఫ్యూచర్ లో మనం ట్రాష్ మాన్స్టర్ తో పాటు వాళ్ళతో కూడా పోరాడాల్సి వస్తుంది అంటాడు. అలాగే వాళ్ళకి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ కూడా దొరుకుతుంది. అంతలోనే మరో క్లీనర్ అక్కడికి వచ్చి ఒక రైడర్ బార్డర్ దాటడం గురించి మాట్లాడుతున్నాడని, అలాగే వాళ్ళు స్పియర్ గురించి కూడా అన్ని వివరాలు తెలుసుకుంటున్నారని చెప్తాడు. అప్పుడే రూడో, అసలు ఈడెవడని అడుగుతాడు. దానికి ఇంజన్, ఈయనే మన బాసు అంటాడు. రూడో మళ్ళీ ఆశ్చర్యపోతాడు. అప్పుడే బాస్ తన పేరు కార్వస్ అని పరిచయం చేసుకుంటాడు. కార్వస్ రూడోతో, నువ్వు కేవలం పైకి వెళ్ళడానికే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు, అలాంటి వాళ్ళను మేము క్లీనర్స్ లో చేర్చుకోలేము, కానీ ఇక్కడి వాళ్ళను కలిశాక నువ్వు మారావు, పైగా వాళ్ళను కాపాడడానికి నీ ప్రాణాలను కూడా పణంగా పెట్టావు, నీ పవర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, ఇది మన క్లీనర్స్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది, అందుకే నిన్ను క్లీనర్స్ లో చేర్చుకుంటున్నానని చెప్పి తన ఆఫీస్ రూమ్ కి రమ్మంటాడు. ఎందుకంటే అతని దగ్గర రూడో కోసం ఒక కొత్త యూనిఫామ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి అంటాడు. తర్వాత ఆఫీస్ లో కార్వస్ వాళ్ళకి ఉన్న బార్డర్ గురించి చెప్తాడు. ఆ బార్డర్ ని దాటడానికి ట్రై చేసిన ప్రతి ఒక్కరు చనిపోతారని అనుకుంటారు, కానీ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను విను. నో మ్యాన్స్ ల్యాండ్ లో బార్డర్ కి చాలా దగ్గరగా ఒక ఆవిడ ఉంటుందని అందరూ చెప్పుకుంటారు. ఒకసారి ఒక ప్రయాణికుడు అక్కడ దారి తప్పితే ఆ లేడీయే అతనికి హెల్ప్ చేసింది. అప్పుడు ఆ ప్రయాణికుడు, నువ్వు ఇంత చెత్త ఉన్న ప్రదేశంలో ఎందుకుంటున్నావు అని అడిగితే ఆ లేడీ, నేను పైనుంచి కింద పడే మనుషులను గమనిస్తూ ఉంటానని చెప్పింది. ఆమె అక్కడ చాలా ఏళ్లుగా ఉంటుందంట. అంతేకాదు కొందరు మనుషులు కిందకి వచ్చి మళ్ళీ చావకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నారని కూడా చెప్పింది. అంటే తను ఖచ్చితంగా కొందరు బార్డర్ దాటడం చూసి ఉంటుందని చెప్తాడు. ఇప్పుడు రూడో మనసులో, నేను వాళ్ళలో ఒకరిని గనక వెతికి పట్టుకుంటే పైకి ఎలా వెళ్లాలో వాళ్ళు నాకు చెప్పగలుగుతారని ఆలోచిస్తాడు. అప్పుడే కార్వస్, అంతేకాదు నువ్వు పైనుంచి కింద పడ్డా కూడా ఎలా బతికావనే నిజాన్ని కూడా తెలుసుకోవచ్చు, కానీ ఈ ప్రయాణం చాలా ప్రమాదకరమైంది, నువ్వు నిజంగానే వెళ్ళాలనుకుంటున్నావా లేక ఇక్కడే ఉండిపోతావా అని అడుగుతాడు. దానికి రూడో, నేను ఖచ్చితంగా వెళ్తాను అని బదులిస్తాడు. సరిగ్గా అదే సమయానికి ఇంజన్ కూడా రూమ్ లోకి వచ్చి,
క్లీనర్ యూనిఫామ్ రూడోకి చాలా సూట్ అయిందని మెచ్చుకుంటాడు. ఆ తర్వాత మనకి ఇక్కడ ఫోలో రూడోని ఆ లేడీని వెతకడానికి వెళ్ళొద్దని చాలా చెప్తాడు. కానీ రూడో మాత్రం అస్సలు వినడు. ఎందుకంటే పైకి వెళ్ళడానికి అతనికి ఉన్న ఏకైక మార్గం ఇదే. ఎంజన్ కూడా నువ్వు ఇంత ప్రమాదకరమైన చోటికి ఎలా ఏమి తెలియకుండా వెళ్తున్నావు? ఆ ప్లేస్ నో మ్యాన్స్ ల్యాండ్ మధ్యలో ఉంది. నీకు చావాలని ఉందా ఏంటి? అసలు నీ పవర్స్ ఎలా పనిచేస్తాయో కూడా నీకు తెలుసా? పవర్స్ వాడడం అయితే నేర్చుకున్నావు, కానీ దాని లిమిట్ ఏంటి, దాని వీక్నెస్ ఏంటనేది నీకైనా తెలుసా? మాకైతే తెలీదు అంటాడు. అప్పుడు రూడో నువ్వు కూడా నాతో వస్తావని అడగ్గా దానికి ఎంజన్ ఖచ్చితంగా వస్తాను. నోమెన్స్ ల్యాండ్ లోకి నువ్వు ఒంటరిగా వెళ్తే ఒక్క రోజులో చచ్చిపోతావు. క్లీనర్స్ కేవలం ట్రాష్ మాన్స్టర్స్ ని చంపడమే కాదు, వాటిపై రీసెర్చ్ కూడా చేస్తారు. ఇది నోమెన్స్ ల్యాండ్ లో మనకి చాలా ప్లస్ అవుతుంది. అలాగే మనం రైడర్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. అప్పుడు రూడో అసలు వాళ్ళలాంటి చెడ్డవాళ్ళు గివర్స్ ఎలా అయ్యారని అడుగుతాడు. దానికి ఎంజన్ వివరిస్తూ ప్రతి ఒక్కరు మనసుతో మంచి వాళ్ళు కాలేరు, అలాగే అందరూ తమ వస్తువులను సరిగ్గా చూసుకోలేరు కదా. కొందరు మంచి వాళ్ళైనా వస్తువుల్ని పట్టించుకోరు, మరికొందరు చెడ్డ వాళ్ళైనా వస్తువుల్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటారు. మనిషి మంచివాడా చెడ్డవాడా అనే దానితో సంబంధం లేదు. గివర్ అవ్వడానికి అది ముఖ్యం కాదు. కొందరు గివర్స్ ని మంచిగా చూడరు, వాళ్ళని కో డిపెండెంట్ అని పిలుస్తారు. ఒకే వస్తువుపై అంతగా ప్రాణం పెట్టడం బయటి వాళ్ళకి వింతగా అనిపిస్తుందని చెప్తాడు. ఇప్పుడు రూడో మనసులో చెడ్డవాళ్ళు వాళ్ళ వస్తువుల్ని అస్సలు పట్టించుకోరని అనుకున్నాను, కానీ నేను తప్పుగా ఆలోచిస్తున్నాను అనుకుంటాడు. అప్పుడే ఎంజన్ ఈ రోజు నువ్వు రిలాక్స్ అవ్వు, గత కొన్ని రోజులుగా నువ్వు చాలా కష్టపడ్డావు అని చెప్తాడు. అలా రూడో తన రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు. అప్పుడే రియా అక్కడికి వచ్చి పద నీకు మొత్తం హెడ్ క్వార్టర్స్ ని చూపిస్తానని పిలుస్తుంది. వెంటనే రూడోకి ట్రైనింగ్ రూము, డైనింగ్ హాలు, టాయిలెట్స్ అన్ని చూపిస్తుంది. ఆ తర్వాత రూడోని పైన ఉన్న లైఫ్ ఎలా ఉంటుందని అడుగుతుంది. అప్పుడే రూడో తను రెక్టోతో కలిసి తిరిగేవాడినని, చెత్త వెతికేవాడినని, మనుషుల నుండి తిట్టు తినేవాడినని చెప్తాడు. అప్పుడే రియో నవ్వుతూ టెన్షన్ పడకు, తిట్లు నీకు ఇక్కడ కూడా దొరుకుతాయిలే, అసలు మీరు అక్కడ ఏం తినేవాళ్ళని అడుగుతుంది. అప్పుడు రూడో బ్రెడ్ ఇంకా సూప్ అని చెప్తాడు. మరి స్వీట్స్ అని అడగ్గా స్వీట్స్ కేవలం ధనవంతులు మాత్రమే తినేవాళ్ళని రూడో అంటాడు. అప్పుడు రియో మన దగ్గర కూడా స్వీట్స్ ఉన్నాయి తింటావని చెప్పి క్యాఫెటేరియాకి తీసుకువెళ్తుంది. అక్కడే ఎంజన్ కూడా కూర్చొని ఉంటాడు. రూడో ఎప్పుడు స్వీట్స్ తినలేదని రియో అతనికి చెప్తుంది. వెంటనే ఇంజన్ పై విషయం అయితే నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం స్వీట్స్ చాలా ఫేమస్, నువ్వు వీటికి అలవాటు మాత్రం పడకని చెప్తాడు. ఆ స్వీట్ ని చూడగానే రూడో నోరు తెరిచేస్తాడు. ఎందుకంటే అది చాలా రిచ్ పీపుల్ తినే ఫుడ్, పైగా అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి, అలాగే ఈజీగా దొరుకుతున్నాయి. ఇక్కడ పొల్యూషన్ వల్ల పంటలు పండించడం చాలా కష్టం, కానీ ఆ వెండర్స్ దగ్గర కొందరు గివర్స్ ఉన్నారని, వాళ్ళ పవరే ఫుడ్ తయారు చేయడం అని, అందుకే ఇక్కడ స్వీట్స్ కి కొరతే లేదని ఎంజన్ చెప్తాడు. రూడో ఒక స్వీట్ తీసుకొని తింటాడు. అది అతనికి చాలా నచ్చేస్తుంది. దాంతో మిగతా స్వీట్స్ పై కూడా పడిపోతాడు. తన జీవితంలో ఇంత మంచి ఫుడ్ ఎప్పుడు తినలేదు అనుకుంటాడు. అప్పుడే ఎంజన్ కొంచెం కొంచెం తినరాబాయ్, లేకపోతే సచ్చూరుకుంటావు, అలాగే లావ్ అయిపోతావని వార్నింగ్ ఇస్తాడు. అంతలోనే సంటా అనే మరో క్లీనర్ అక్కడికి వచ్చి రూడోని అదే పనిగా చూస్తూ ఉంటాడు. అప్పుడే రూడో అతనికి కూడా స్వీట్స్ కావాలేమో అనుకుని ఇష్టం లేకపోయినా ఒక లాలీపాప్ అతని వైపు చూపిస్తాడు. సంటా ఆ లాలీపాప్ తింటూ ఇంకా లగ్జరీ స్వీట్ కావాలని అడుగుతాడు. ఇది రూడోకి అస్సలు నచ్చదు. ఆ తర్వాత కథ మళ్ళీ 6 గంటల ముందుకు వస్తుంది. అక్కడ రియో ఎంజన్ మాట్లాడుకుంటూ ఉంటారు. రూడో స్వీట్స్ మొత్తం ఖాళీ చేశాడని అనుకుంటారు. జంకా కూడా అక్కడి నుంచే వెళ్తున్నప్పుడు తలుపుల నుండి ఏదో లావుపాటి మనిషి బయటికి రావడం చూస్తారు. అది చూసి ఎవరో జైల్లోకి చొరబడ్డారు అనుకుని జంకా చాలా భయపడతాడు. తీరా చూస్తే అది ఎవరో కాదు, స్వీట్స్ తెగ తినడం వల్ల లావుగా అయిపోయిన మన రూడోనే. ఆ తర్వాత వాళ్ళు రూడోకి ట్రైనింగ్ ఇవ్వడానికి తీసుకువెళ్తారు. కానీ రూడో కనీసం ఒక చాకును కూడా ట్రాన్స్ఫార్మ్ చేయలేకపోతాడు. ఎంజన్ నవ్వుతూ ఇంతలా స్వీట్స్ తినేసరికి
నీ పవర్స్ కూడా మర్చిపోయావా ఏంటని ఎగతాళి చేస్తాడు. రియో కనీసం వాడు ఇప్పుడు నడవగలుగుతున్నాడు కదా, అది చాలే అంటుంది. తన పవర్ ఎందుకు పనిచేయడం లేదో రూడోకి కూడా అర్థం కాదు. అప్పుడే జంకా ఒక విషయం గమనిస్తాడు. రూడోకి విరిగిపోయిన మనుషులు పారేసిన వస్తువుల్ని రిపేర్ చేయడం అంటే చాలా ఇష్టం. కాబట్టి అతని పవర్ కేవలం విరిగిపోయిన వస్తువులపై అంటే కేవలం చెత్తపై మాత్రమే పనిచేస్తుంది. వెంటనే రూడో ముందు కొన్ని పాత సామాన్లు తెచ్చి పడేస్తారు. రూడో అందులో నుండి ఒక ట్రయాంగిల్ వస్తువుని తీసుకోగానే అది వెంటనే ఒక పవర్ఫుల్ వెపన్ గా మారిపోతుంది. జంకా పర్ఫెక్ట్ గా ఆలోచించాడని, వాడు మంచి ట్రైనర్ అని ఎంజన్ మెచ్చుకుంటాడు. రూడో కూడా జంకాకి థ్యాంక్స్ చెప్తాడు. జంకా రూడోతో ఇప్పుడు ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ వెపన్స్ ని ట్రై చేయమని చెప్తాడు. రూడో మిగతా వస్తువుల్ని కూడా తీసుకొని వాటన్నిటిని వెపన్స్ గా మార్చేస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. కానీ అంతలోనే రూడో ముక్కు నుండి రక్తం కారుతుంది. అంటే దీనికి కూడా ఒక లిమిట్ ఉంది. ఒకేసారి చాలా వస్తువులను తను ట్రాన్స్ఫార్మ్ చేయలేడు. పైగా అతని గ్లౌస్ క్వాలిటీ కూడా చాలా ఎక్కువగా ఉండడం వల్ల అతని బాడీ దాన్ని తట్టుకోలేకపోతుంది. అప్పుడే రూడో క్వాలిటీ అంటే ఏంటని అడగగానే ఎంజన్ చెప్తాడు, ఒక వస్తువు ఎంత ఎక్కువ కాలం జాగ్రత్తగా చూసుకుంటే అది అంత మంచిగా మారుతుంది. దీన్నే క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడం అంటారు. క్వాలిటీ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ పవర్స్ లభిస్తాయి. కానీ వాడే వ్యక్తి మైండ్ సెట్, ఎక్స్పీరియన్స్ కూడా చాలా ముఖ్యమని చెప్తాడు. జంకా మనసులో రూడో చిన్నప్పటి నుండి ఆ గ్లౌస్ ను తన దగ్గరే ఉంచుకున్నాడు కాబట్టి వాటి క్వాలిటీ చాలా ఎక్కువగా ఉంది. అందుకే రూడో బాడీ దాన్ని తట్టుకోలేకపోతుంది. లేదా దీనికి వాళ్ళ సిరీస్ తో ఏదైనా సంబంధం ఉందేమో అని ఆలోచిస్తాడు. అప్పుడు రూడో ఏ వస్తువునైనా వెపన్ గా మారిస్తే అది చివరికి ఎందుకు దుమ్ములాగా మారిపోతున్నాయి, మరి ఇప్పుడు చేసిన వస్తువులు బాగానే ఉన్నాయి కదా అని అడుగుతాడు. దానికి రియో, నువ్వు విరిగిపోయిన వస్తువులను వాటి బెస్ట్ కండిషన్ లో తీసుకొస్తున్నావు. వాటిని వాడడం వల్ల ఆ వస్తువుల పర్పస్ నెరవేరుతుంది. దాంతో అవి ఆటోమేటిక్ గా నాశనం అయిపోతున్నాయి అని చెప్తుంది. అప్పుడే జంకా కూడా అంటాడు, ఆ తాయెత్తు కూడా ఫైట్ అయిపోయాక రూడో సేఫ్ గా ఉన్నాడని తెలిసిన తర్వాతే నాశనం అయిపోయింది అని. ఎంజిన్ బహుశా ఇదే రూడో పవర్ కావచ్చు. చెత్తను కూడా తను పనికి వచ్చేలా చేస్తున్నాడు. వాటిని పర్పస్ తీరాక అవి అంతమైపోతున్నాయి. తను గ్రీస్ దగ్గర ఉన్న తాయెత్తును విరగ్గొట్టలేదు, దాన్ని పర్ఫెక్ట్ గా వాడుకొని దానికి రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్తాడు. అప్పుడు రియో, జబర్ చెప్పినట్టు నా కత్తెర పేరు రీపర్, ఎంజిన్ గొడుగు పేరు ఆర్మ్ బ్రేకర్, జంకా కర్ర పేరు అసిస్టఫ్, మరి నీ గ్లౌస్ పేరేంటని అడుగుతుంది. రూడో తను ఎప్పుడు దాని గురించి ఆలోచించలేదని చెప్తాడు. అప్పుడు ఎంజన్ అయితే ఇప్పుడు ఆలోచించని అంటాడు. ఆ తర్వాత మనం రైడర్స్ ని చూస్తాం. వాళ్ళు తమ బాస్ దగ్గరికి వెళ్లి కొన్ని విషయాలు చెప్తారు. అక్కడ స్క్రీన్ పై ది క్లీనర్స్, సిటీ ఆఫ్ డెజల్ట్ అలర్ట్, వైటల్ ఇన్స్ట్రుమెంట్, ది వాచ్మెన్ సిరీస్, రూడో అని కనిపిస్తాయి. దాంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.